ఇక కాలేజ్ చదువు వర్తేనా? ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా? సో, హానెస్ట్‌గా ఒక మాట చెప్పుకుందాం. మనం 4 ఇయర్స్ కష్టపడి చదువుతాం. లక్షలు ఖర్చు పెడతాం. అండ్ చాలా సెమిస్టర్స్ రాసి పాస్ అవుతాం. తీరా డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్స్‌కి అప్లై చేద్దామని చెప్పేసి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే అక్కడ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అని ఉంటది. 1 ఆర్ 2 ఇయర్స్. సో, మనం ఆ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అనే ఆ లైన్ చూసి మనం ఆ జాబ్ పోస్ట్‌కి మనం అప్లై చేయం. సో, సరే మనకి ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! రీసెంట్‌గా కంప్లీట్ అయినోనికి ఎక్కడి నుంచో ఎక్స్‌పీరియన్స్ వస్తది. సరే ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేద్దామని చెప్పేసి ఇంటర్న్‌షిప్స్ చూస్తాం. సో, ఇంటర్న్‌షిప్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అని ఉంటది. సో, ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఇప్పుడుదా పాస్ అయినోనికి ఎక్స్‌పీరియన్స్ ఎక్కడి నుంచి తెస్తాం? సో, ఇనిషియల్లీ జాబ్‌కి అప్లై చేయాలంటేనే ఎక్స్‌పీరియన్స్ లేని పర్సన్‌కి ఎక్స్‌పీరియన్స్ అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు? దీనికి తోడు ఏఐ ఒకటి. సో, ఇప్పుడు కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయంటే, ఒక ఎంట్రీ లెవెల్ పొజిషన్‌కి ఒకరిని హైర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కంటే, దానికంటే అఫోర్డబుల్ ప్లేస్‌లో ఏఐని తీసుకొని దానికి ట్రైన్ చేసి ఆ పొజిషన్‌ని ఫిల్ చేస్తున్నాయి. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, అసలు కాలేజీలో చదవడం నిజంగా వర్తేనా? అసలు డిగ్రీ వేస్టా? అసలు మనం కాలేజీని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నామా? అసలు ఏంటి పరిస్థితి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డిస్క్లైమర్: నేనేదో ఈ వీడియోని డిగ్రీ చేయండి, లేదంటే డిగ్రీ చేయొద్దండి, లేదంటే మాస్టర్స్ కంటిన్యూ చేయండి, డిస్కంటిన్యూ చేయండి అలా చెప్పడానికి రాలేదు. సో, రియల్ ఫ్యాక్ట్స్ ఇవి. వాటిని చెప్పడానికి వచ్చాను. అసలు ప్రాబ్లం కాలేజ్ డిగ్రీ కాదు, మన కెరీర్ స్ట్రాటజీ. సో, ఒకప్పుడు ఎలా ఉండేదంటే నువ్వు డిగ్రీ పాస్ అయ్యావా, నీకు జాబ్స్ ఆపర్చునిటీస్ ఉండేవి. ఇప్పుడు డిగ్రీ ఒక్కటే పాస్ అయితే నీకు ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు ఏదైనా లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూడండి. మీరు 100 అవుట్ ఆఫ్ 80 ప్రొఫైల్స్ మీరు చూసారంటే మాస్టర్స్ చేసాం, మాస్టర్స్ కంప్లీట్ చేసాం, బీటెక్ కంప్లీట్ చేసాం. సో, ఇలా డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో, ఇక్కడ అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. సో, రియల్ ప్రాబ్లం ఏంటంటే, కంపెనీస్ అనేవాడు నిన్ను ఎందుకు హైర్ చేయాలి? నీకంటే ఆ 80 మంది కంటే డిఫరెంట్‌గా నీ దగ్గర ఏముంది? సో, నువ్వు ఆ కంపెనీకి ఏం వాల్యూ క్రియేట్ చేయగలవు? ఇప్పుడు ఎవరైతే ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీ దగ్గర డిగ్రీ ఉంది. మరి స్కిల్ పరిస్థితి ఏంటి? ముందు ఎలా ఉండేదంటే, నువ్వు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినావా? ఆ క్వెషన్స్ పట్టినావా? 90 మార్క్స్ తెచ్చుకున్నావా? తర్వాత ఏదన్నా ఇండస్ట్రీకి వెళ్ళినావా అంటే నీకు కాంపిటీషన్ తక్కువ ఉండేది కాబట్టి నీకు జాబ్స్ వచ్చేవి. ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. సో, నేను బట్టి 9 సీజీపీఏ తెచ్చుకున్నా, లేదంటే నేను ఇలా ప్రాక్టీస్ చేశా ఎగ్జామ్‌కి, అలా ప్రాక్టీస్ చేసా ఎగ్జామ్‌కి అంటే అసలు వర్తే లేదు. సో, కంపెనీస్‌కి కావాల్సింది ఏంటి? నువ్వేమైనా రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావా? సో, ఏదైనా సాల్వ్ చేసింటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? నువ్వేమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసావా? ఆ ప్రాజెక్ట్స్ తరపు ప్రూఫ్ ఏంటి? సో, నువ్వు లైవ్‌లో డెమో ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి నువ్వు ఆన్సర్ చేయగలగాలి. నాట్ థియరిటికలీ, ప్రాక్టికలీ నువ్వు ఆన్సర్ చేయగలగాలి. సో, అలా అయితేనే నువ్వు వాల్యూ క్రియేట్ చేయగలుగుతావు అండ్ కంపెనీస్ నీ కోసం వస్తాయి. ఇప్పుడు కంపెనీస్ థింకింగ్ కూడా మారిపోయింది. ముందు ఎలా ఉండేదంటే, ఫ్రెషర్‌ని తీసుకునేది ఒక 6 మంత్స్, 8 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినా సరే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. సో, అలా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళని ప్రాజెక్ట్స్‌లో కూర్చోబెట్టి ఆ ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయడం ఇలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కంపెనీస్‌కి ప్రెషర్ ఎక్కువ. సో, కాస్ట్ కంట్రోల్ చేయాలి అండ్ వర్క్ చేయాలి అండ్ వీలైనంత త్వరగా ప్రాజెక్ట్స్‌ని డెలివర్ చేయాలి. సో, ఇది వాళ్ళ మెయిన్ టార్గెట్. సో, ఎలాగో ఏఐ ఉంది. ఏఐతో మోస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆటోమేట్ చేస్తున్నారు. సో, కంప్లీట్ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేయడానికి కుదరదు. మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్‌ని ఆటోమేట్ చేస్తున్నారు. సో, వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే, ఆల్రెడీ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకొని ఏఐ హెల్ప్‌తో ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్. సో, ఆల్రెడీ మార్కెట్‌లో స్కిల్ ఉన్నోడు అవైలబుల్‌లో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా ఒకరిని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదంతా టైం వేస్ట్ అనేసి కంపెనీస్ ఫీల్ అవుతున్నాయి. సో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ కొత్త ప్రాసెస్ ఏదైతే కంపెనీస్ థింక్ చేస్తున్నాయో, ఇది ఫ్రెషర్స్‌కి ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. మరి డిగ్రీకి వాల్యూ లేదా అంటే, ఈ క్వెషన్‌కి చాలామంది ఎక్స్‌ట్రీమ్ కన్క్లూజన్‌కి వచ్చేస్తారు. ఏంటంటే డిగ్రీ యూజ్‌లెస్ అనేస్తారు ఒకేసారి. డిగ్రీ అనేది యూజ్‌లెస్ అని చెప్పలేం. ఎందుకంటే కొన్ని ప్రొఫెషనాలిటీకి డిగ్రీ అనేది చాలా మ్యాండేటరీ. సో, లాయర్ గానీ, డాక్టర్స్ గానీ, పోలీస్ కానీ ఇలాంటి వాటికి తీసుకున్నామంటే డిగ్రీ అనేది చాలా మ్యాండేటరీ. సో, దీన్ని బట్టి డిగ్రీ అనేది యూజ్‌లెస్ అనేది చాలా ఫాల్స్ స్టేట్మెంట్. సో, కానీ ఇంకో ట్రూత్ కూడా ఉంది. అదేంటంటే కార్పొరేట్ వరల్డ్‌లో నీ డిగ్రీని చూసి నీ క్యాపబిలిటీస్‌ని జడ్జ్ చేయరు. సో, హెచ్ఆర్‌కి నీ డిగ్రీ జస్ట్ ఒక చెక్ లిస్ట్ మాత్రమే. కానీ నిన్ను ఎవరైతే హైర్ చేసే పర్సన్ ఉంటారో, ఇంటర్వ్యూయర్ కానీ, నీ మేనేజర్ కానీ, సో వాళ్ళకి మ్యాటర్ ఏంటంటే ఈ పర్సన్ ఈ రోల్కి సూటబులా, ఈ ప్రెజర్ని ఇతను హ్యాండిల్ చేయగలుగుతాడా,
ఈ స్కిల్ ఇతనికి వచ్చా, సో ఈ టాస్క్ని ఇతను సాల్వ్ చేయగలుగుతాడా లేదా. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గర ఉంటే అది సరిపోతుంది. సో డిగ్రీ అనేది ఒక చెక్ లిస్ట్ మాత్రమే, అది మ్యాండేటరీ ఏం కాదు. కొంతమంది జాబ్ డిస్క్రిప్షన్ చూసి భయపడి అప్లై చేయకుండా వదిలేస్తారు. సో జాబ్ డిస్క్రిప్షన్లో టూ మెనీ స్కిల్స్ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు అండ్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి ఉంటారు. అవి చూస్తున్న వెంటనే మనకేమనిపిస్తుంది అంటే అందులో ఒక 4-5 స్కిల్స్ మనకు ఉండి రిమైనింగ్ లేకపోతే అయ్యో దీనికి మనం సూటబుల్ కాదేమో అని చెప్పేసి మనంతకు మనమే సెల్ఫ్ రిజెక్ట్ చేసుకుంటాం. అది తప్పు. సో అన్ని స్కిల్స్ మ్యాండేటరీ ఏం కాదు, కొన్ని ప్రిఫరబుల్ స్కిల్స్ ఉంటాయి. సో మీరు అప్లై చేయకుండా మీ అంతకు మీరు రిజెక్ట్ చేసుకునే కంటే అప్లై చేసి దాంట్లో తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడు రిజెక్ట్ అవ్వడం చాలా మేలు. సో ఇనిషియల్ స్టేజ్లోనే రిజెక్ట్ చేసుకోవద్దండి, అప్లై చేయండి. కొన్ని స్కిల్స్ ప్రిఫర్డ్ స్కిల్స్ ఉంటాయి అంతే. సో మీరు దాన్ని చూసి భయపడి అరే నేను దీనికి సూటబుల్ కాదని చెప్పేసి అలా మిమ్మల్ని మీరే రిజెక్ట్ చేసుకోవద్దు. ఏదైతే అదైంది అప్లై చేయండి, అప్లై చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇంటర్వ్యూలో అప్పుడు డిసైడ్ చేసుకోండి ఈ రోల్ అనేది మీకు సూటబుల్ కాదా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ రిజెక్ట్ అయితే అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అప్లై చేయకపోతే ఆ ఎక్స్పీరియన్స్ రాదు కదా. సో అన్నిటికీ అప్లై చేయండి. రెజ్యూమ్లో ఐ నో అని కాదు ఐ డిడ్ అని ఉండాలి. సో ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తుంటాం ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అని చెప్పేసి ఇలా ఏ కవర్ లెటర్ క్రియేట్ చేస్తుంది. ఇలా చాట్‌జీపీటీ ప్రాంప్ట్ ఇచ్చినామా, సో అది కొన్ని స్కిల్స్ పెట్టేసి జనరేట్ చేసేస్తుంది. దాన్ని అన్ని ఇంటర్వ్యూలకి దాన్ని యూజ్ చేస్తుంటాం. మనకంటూ అసలు మనం దేంట్లో పర్ఫెక్ట్, అసలు మనం ఏమైనా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినామా లేదా, మన లింక్డ్ఇన్ ఎలా ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని వాళ్ళు అసలు రెజ్యూమ్లో మెన్షనే చేయరు. సో వీక్ పాయింట్. సో మీరు డెఫినెట్గా మీ రెజ్యూమ్లో మీ లింక్డ్ఇన్ని అప్డేట్ చేయండి. అండ్ ఆల్సో మీ పోర్ట్ఫోలియోని కూడా మీ ఎవరైనా మీ పోర్ట్ఫోలియోని చూస్తే ఓకే వీడు ఎక్స్పీరియన్స్ పర్సన్ రా అని ఫీల్ అవ్వాలి. సో అలా మీ స్కిల్స్ని మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. ఏదో రెజ్యూమ్లో నేను ఒక హార్డ్ వర్కర్ని, టీమ్ ప్లేయర్ని, నేను కన్సిస్టెంట్గా వర్క్ చేస్తా, ఇలా మాటల్ని ఎవరు నమ్మరు. మీ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏం చేసావు అదే చూస్తారు, అదే కంపెనీకి కావాలి. ఐ డూ ఇలా కాకుండా ఐ డిడ్ అని చెప్పేసి మీ ప్రూఫ్ ఆఫ్ వర్క్ని రెజ్యూమ్లో షోకేస్ చేసుకోండి. అందరూ డిగ్రీ చేస్తారు. సో అందరికంటే మీరు ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలి, ఇది రియల్ క్వశ్చన్. సో ఇక్కడ పర్సన్ బీటెక్ చేసి ఉంటాడు, ఇంకో పర్సన్ బీటెక్ చేసి ఉంటాడు, వాళ్ళు 80% గ్రేడ్స్ వచ్చి ఉంటాయి. మరి మీ యూనిక్నెస్ ఏంటి? మీ యూనిక్నెస్ని మీరే ఫైండ్ అవుట్ చేయాలి, మీరే యూనిక్నెస్ని బిల్డ్ చేసుకోవాలి. ఏదైనా ఒక స్కిల్ చూస్ చేసుకుని దాంట్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం కానీ, గిట్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవడం కానీ, సో మీ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం కానీ, కనెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు మీ కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకొని సో సర్టిఫికేట్స్ ఎన్రోల్ చేసుకోవడం, ఆ సర్టిఫికేషన్స్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఎగ్జిక్యూట్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటే మీరు స్టాండ్అవుట్ అవుతారు. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే నేను చెప్పేది ఒకటే, మీ పోర్ట్ఫోలియోని మీరు బిల్డ్ చేసుకోండి. ఏదో డిగ్రీ ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయినాక చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా అంటే టైం అనేది అస్సలు లేదండి. మీరు ఇప్పటి నుంచినే మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో టైం స్పెండ్ చేస్తారో దాంట్లో ఒక 0.5%, 1% స్పెండ్ చేసినా కూడా మీ డిగ్రీ ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యే కొందరికి మీకు మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోతుంది. అండ్ డిగ్రీ అయిపోయినాక ఏ స్కిల్ చూస్ చేసుకోవాలి, ఏ డొమైన్లోకి వెళ్ళాలి, ఇలా అప్పుడు తనిఖీలాడొద్దండి. ఇప్పటి నుంచినే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. సో బయట సిచ్యువేషన్స్ చాలా టఫ్గా ఉన్నాయి. నేను డిగ్రీ అయిపోయినాక వచ్చి చేసుకుంటా అంటే డిగ్రీ అయిపోయినాక మళ్ళీ ఒక 2 years వేస్ట్ అవుతుంది తప్పించి అసలు మీ కెరీర్ని మీరు స్టార్ట్ చేయలేరు. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్లో ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పటి నుంచినే మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచినే మీ కెరీర్ దేంట్లో వెళ్ళాలి అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని దాంట్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటి నుంచినే ప్రాక్టీస్ చేయడం కానీ, ఏదైనా ఒక స్కిల్ని చూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. అలానే ఉండిపోవద్దు. సో మళ్ళీ చాలా బాధపడతారు. ఏఐని ఎనిమీలాగా చూడొద్దండి. సో ఇప్పుడు స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా, ఎంప్లాయ్ అయినా, ఎవరైనా సరే మీరు ఏఐని ఎనిమీలాగా చూడొద్దండి. ఏఐ యూజ్ చేసి మీ వర్క్ని ఎలా ఫాస్ట్గా ప్రొడక్టివ్గా ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఎలా ఫాస్ట్గా డెలివరీ చేయగలుగుతారు, అలా చూసి ఏఐని మీ వర్క్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఫాస్ట్గా డెలివరీ చేయడానికి చూడండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏఐ మీ జాబ్ రీప్లేస్ చేస్తుందా, అది కాదు క్వశ్చను. ఏఐని యూజ్ చేసుకొని మీ వర్క్ని ఎంత ఫాస్ట్గా డెలివర్ చేయగలరు, ఇదే క్వశ్చన్. సో దీంట్లో ఏఐని యూజ్ చేయడం మీ డైలీ టు డైలీ రొటీన్లో ఏఐని యూజ్ చేయడం కన్నా నేర్చుకుంటే అది సరిపోతుంది.
మీ కెరీర్కి ఒకటే సింపుల్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్, మీరు డిగ్రీ బీటెక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఒక స్కిల్ చూస్ చేసుకోండి, ఆ స్కిల్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. డిగ్రీ అయిపోయినాక కాదు, డ్యూరింగ్ ద డిగ్రీ గ్రాడ్యుయేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టైంలో మీరు ఒక స్కిల్ని చూస్ చేసుకొని దాంట్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. తర్వాత ఆ ప్రూఫ్ ఆఫ్ వర్క్ని మీకంటూ ఒక పోర్ట్ఫోలియోగా క్రియేట్ చేసుకోండి, లైక్ వెబ్సైట్ కానీ లేదంటే గిట్ ప్రొఫైల్ని మీరు బిల్డ్ చేసుకునే ట్రై చేయండి. ఎందుకంటే నేను నేర్చుకున్నా అంటే ఎవడు నమ్మడు, ప్రూఫ్ అడుగుతాడు. ఆ ప్రూఫే మీరు చూపించాలి. మీ ప్రాజెక్ట్స్ అన్నింటినీ దాంట్లో గిట్ పుల్ చేసుకోండి. అండ్ ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేసి ఉంటే ఆ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ని కూడా మీరు పుల్ చేసుకోండి. సో ఇలా ఈ ఫార్ములానే మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వాలిఫికేషన్, స్కిల్ అండ్ ప్రూఫ్, ఈ 3 ఉంటే మీరు ఈజీగా హైర్ అయిపోతారు. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ డిగ్రీ ఆర్ బీటెక్ ఏదో చేస్తున్నారో నాకు తెలియదు, ఆ డిగ్రీని బ్లేమ్ చేయొద్దండి, ఆ కాలేజీని బ్లేమ్ చేయొద్దండి. సో ఎవరైతే ఫ్యాకల్టీ మీకు చెప్తున్నారో వాళ్ళని బ్లేమ్ చేయొద్దండి. సో టూ మెనీ సోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి ఆన్లైన్లో. మీరు వాటిని యూజ్ చేసుకొని మీకంటూ మీ ఓన్ పోర్ట్ఫోలియోని, ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకునే ట్రై చేయండి. ఇప్పుడు మీ కాలేజు, మీ ప్రీవియస్గా మీరు ఏం చేసినారో అది కాదు, మీ పోర్ట్ఫోలియోనే మాట్లాడాలి. సో పోర్ట్ఫోలియోని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకునే ట్రై చేయండి. ఆ పోర్ట్ఫోలియోనే మీకు జాబ్ ఈజీగా తెప్పిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్.